ఏదైతే ఉందో ఇప్పుడు కరోనా టైంలో అసలు ఏదైతే ఉన్న ప్రతిపక్ష పార్టీలు జగన్ విమర్శించే పార్టీలు పత్తా లేకుండా పోయినాయి. అలాంటి పార్టీలు వచ్చే వాళ్ళు మళ్ళీ ప్రజల ముందుకు ఓట్లు అడుగుతున్నారు. ఆ పార్టీలకి రేపు ప్రజలు ఎంతవరకు ఓట్లు వేస్తారంటారు? అసలు నమ్ముతారా పార్టీని? ఏమండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రతిపక్షాలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కలుపుకొని కావచ్చు, వీళ్ళందరూ కూడా మేకపల్లిని కుక్కపల్లి చేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ నోట్లోంచి వచ్చేది ప్రతి ఒక్కటి అబద్ధం తప్పనిచ్చి అసలు కరోనా టైంలో వీళ్ళందరూ ఏడకపోయారు, ఎవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే రాష్ట్రాన్ని 2 విడతల కరోనా వచ్చినా కూడాను ఆదుకున్న మనిషి ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి గారి. దానికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడాను బ్రహ్మరథం పడుతున్నాడు. ఎందుకంటే కరోనా టైంలోనే మనల్ని అందరినీ ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని ప్రతి ఒక్క పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గుండెల్లో ఒక దేవుడిలాగా నిలిచిపోయాడు. వాలంటీర్లను పెట్టి అయినా సరే ఆయాల పని చేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకు వచ్చే ఆదరణ ఓరవలేకనే వీళ్ళందరూ వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు పందిని కుక్కని పందిని చేసినట్టుగా అన్ని అబద్ధాలు. వీళ్ళు నోరు తెరిస్తేనే అబద్ధాలు. ఇవాళ ఆయనకు జనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మనాథం పడుతున్నాళ్ళకి ఏ రకంగా అన్నా కానీ మనం అందరం కలిసి ఒక కుట్రా పొంది వాళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది జరుగుతుంది. కానీ అంతకుమించి వీళ్ళు ఏమీ ఇది కాదండి. ఏదైతే చూసి ఏదైతే ఉందో తెనాలి చెందిన గీతాంజలి విషయం చాలా సంచలనం సృష్టించింది. కనీసం ఆ విషయాన్ని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఖండించబోగాక కనీసం మానవత్వం కూడా చూపించలేదు. అసలు అలాంటి పార్టీలు రేపు ప్రజలు ఎంతవరకు నమ్ముతారంటారు? గీతాంజలి గారి విషయంలో ఇవాళ మానవత్వ దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా చనిపోయిన వాళ్ళకి వాళ్ళ మీద నివాళులు అర్పించి వాళ్ళకి మంచి జరగాలని చెప్పని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు. వీళ్ళని జనం ఏం క్షమిస్తారు? అసలుకి వాళ్ళు చెప్పు నాకు అడిగలుగుతాను. జనం ఎప్పుడు కూడా ఇసుకుంటే వాళ్ళు క్షమించే ప్రసక్తే ఉండదు. వీళ్ళని నమ్మి ఓటేసే ప్రసక్తే లేదు. చివరికి ఒక మాట చెప్పండి. అటు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ చీఫ్ షర్మిలా గారు కూడా ఒక మహిళే. కనీసం ఒక మహిళ ఈయన కూడా ఈ గీతాంజలి ఇష్యూని ఆమె ఖండించలేకపోయింది. అసలు ఎంతవరకు నమ్ముతారు? రేపు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఆదరిస్తారంటారు? ఏమంటే మీరు అడిగిన విషయం షర్మిలా గారిని గురించి దేనికంటే తెలంగాణలో చూసాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమె ఒక లేడీస్ జరిగితే కూడా మాట్లాడకపోవడం ఎంత దుర్మార్గమైన విషయమో దాన్ని మీకు తెలిసిన విషయమేనన్నమాట. అలాంటి దుర్మార్గమైన వాళ్ళ మాటలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరినీ తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్తే వాళ్ళనే కొట్టాడు చేస్తారు జనం కూడా.